బట్ పీపుల్ పోస్ట్ కోవిడ్ ఏంటంటే పీపుల్ టేస్ట్ మారినాయి, పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ సో మచ్ ఆఫ్ కంటెంట్ అది ఇది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కంచరపాలెం చేసినప్పుడు దట్ ఈస్ అప్పుడైతే తర్వాత వచ్చింది కానీ ముందు దట్ ఈస్ ఆల్సో ఇండీ ఫిల్మ్ లాగే స్టార్ట్ అయింది. సో అప్పుడు కష్టపడ్డారా, ఇప్పుడు కష్టపడ్డారా, అప్పుడు ఆడియన్స్ టఫ్గా ఉన్నారా, ఇప్పుడు ఆడియన్స్ టఫ్గా ఉన్నారు? అప్పుడంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కదా. సో అంటే ఇన్ వే అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్, పోస్ట్ కోవిడ్ ఇన్ఫ్లేషన్ ఉంది, ప్రైసెస్ అన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఐ డోంట్ థింక్ ఈ టైం కంచరపాల లాంటి సినిమా ఇప్పుడు చేసినా కూడా చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది ఆ టైం కన్నా. అండ్ డెఫినెట్లీ మన ఓటీటీ అండ్ అట్ ద సేమ్ టైం మన మెగా బడ్జెట్ మెగా సక్సెస్ఫుల్ సినిమాలు కూడా వచ్చేసినాయి. సో ఐ ఫీల్ లైక్ అప్పటికన్నా నాకు ఈ సినిమా తీస్తాం చాలా కష్టమైంది, ఈ సినిమా రిలీజ్ చేస్తాం చాలా కష్టమైంది అని నాకు అనిపించింది. అండ్ ఆల్సో నాకు ఎవరో చెప్పారు 33 days అని మీరు చెప్పారు. బట్ ఎక్కడ లైట్స్ అని యూజ్ చేయకుండా చాలా బేర్ మినిమం యూనిట్ కూడా రెగ్యులర్గా సినిమా యూనిట్లు అంటే ఒక 100-150 మంది ఈజీగా కనపడతారు. చాలా చాలా ఎకనామికల్గా చాలా జాగ్రత్తగా చేసిన సినిమా అని అంటున్నారు. అలా ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేస్తే జనాలకు ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ 33 అదే వన్స్ అగైన్ ఇది బాబా మాస్టర్తో చెప్పినట్టు 3 songs 2 days చేసినట్టు నేనేమి అది గొప్పగా అనుకోవట్లేదు. అండ్ నేను 33 days ఈ సినిమాలో షూట్ చేసింది అని కూడా నేను గొప్పగా అంటలేదు. ఐ డెఫినెట్లీ థింక్ ఎక్కువ కొంచెం టైం అవసరం ఉండేది. బట్ నేను యాజ్ ఐ సెడ్, నేను ఐఎమ్ అ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్. నేను వర్క్ చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే ఐ డోంట్ హ్యావ్ మనీ టు మేక్ ఫిల్మ్స్. సో నిజంగా చేయాలంటే నేను 2 months పెట్టుకున్నాను. అనుకోకుండా ప్రీ ప్రొడక్షన్, ఎస్పెషలీ ఆ ఫైర్ సీన్ని ఎట్లా డీకన్స్ట్రక్ట్ చేయాలి, అది ఎలా షూట్ చేయాలి, నా దగ్గర ఉన్న టైము, నా దగ్గర ఉన్న బడ్జెట్, సేఫ్టీ, అది దట్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ టుక్ 3 or 4 weeks. ఒక ప్లాన్ వస్తాను, కొంతమంది మినిచర్స్గా చేయమన్నారు, కొంతమంది విఎఫ్ఎక్స్లో చేయమన్నారు. బట్ ఆ ఆథెంటిసిటీ పోకూడదు. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ట్రీస్ కాబట్టి వీఆర్ నాట్ సపోజ్ టు బర్న్ ట్రీస్. ఆ ట్రీని కాపాడుకుంటూ ఆ ఆథెంటిసిటీ పోగొట్టుకోకుండా, లైక్ వితౌట్ లూజింగ్ దట్ ఆథెంటిసిటీ, అది బ్రేక్ డౌన్ చేసుకుంటానికి ఇట్ ఆల్మోస్ట్ మేడ్ మీ లూజ్ ఆల్మోస్ట్ 3 to 4 weeks. సో ఐ ఓన్లీ హ్యాడ్, అది లక్కీగా జాబ్ని కొంచెం పోస్ట్పోన్ చేసి ఐ హ్యాడ్ 1 month. సో ఐ ఓన్లీ హ్యాడ్ 33 days. సో దాంట్లో ఐ హ్యాడ్ టు డూ వాట్ ఐ హ్యాడ్ టు డూ. సో అని అది నేనేం గొప్ప అనుకోవట్లేదు. బట్ వీ చేసాము. ఇప్పుడు దాకా వచ్చిన ఫుటేజ్ యాక్చువల్లీ ఇంకా కొంచెం ఫుటేజ్ కూడా ఉంది. అది ఇట్లాంటి కథలు కూడా మార్కెట్ వైజ్ నుంచి కొంచెం ప్రెషర్ ఉంటుంది. 2 hours కన్నా ఎక్కువ ఉంటే ఎవరు చూడరు, కొత్త వాళ్ళు కదా. లైక్ అది ఈ 3 సినిమాలతో ఇఫ్ వన్ థింగ్ ఐ కెన్ చేంజ్ ఇస్ కొంచెం ఆ కొత్త వాళ్ళు ఎవరు చూడరు అని ఒక్క మాట కొంచెం చేంజ్ అయితే మీడియాలో, ఐ రియలీ ఫీల్ మనకి కొత్త టాలెంట్ వస్తుంది. పెద్ద పెద్ద సినిమా స్పేస్ ఉంది, అది ఎవరు లైక్ ఇట్ వోంట్ బీ అఫెక్టెడ్. బట్ ఈ ఆపర్చునిటీస్ బయటకు వస్తాయి, ఇట్లాంటి టాలెంట్ బయటకు వస్తాయి, ఇట్లాంటి ఎక్స్పెరిమెంటల్ కథలు బయటకు వస్తాయి. అండ్ యాజ్ ఇన్ హోల్ మనం బెనిఫిట్ అవుతాము. సినిమాని ఒక ఆర్ట్, కళని ఒక ఆర్ట్ గ్రోత్ అవుతుందని నా ఒపీనియన్. సో ఆ 33 days అనేది ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ విత్ ఎనీ టైప్ ఆఫ్ ప్రైడ్. ఐ జస్ట్ దట్స్ ఆల్ ఐ హ్యాడ్. అండ్ లైట్స్ అవన్నీ తప్పకుండా వాడాము, ఎందుకంటే as you saw there's quite a few night scenes are చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే నైట్ బత్తాస్ అన్నా, లైట్స్ అన్నా, కాల్ షీట్స్ అన్నా, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అక్కడ తప్పకుండా లైట్స్ వాడాం. డే లైట్, యాజ్ ఐ సెడ్, డే లైట్ ఈచ్ ప్రాంతానికి ప్రత్యేకమైన లైట్ ఉంటుంది, అది క్యాప్చర్ చేస్తానికి. డేలో మాత్రం వీ డిడ్ంట్ యూజ్ లైట్స్, బట్ యూ హ్యావ్ టు యూజ్ ఆల్ ఆఫ్ దోస్ అదర్ థింగ్స్. దాని వరకు టీమ్, యాజ్ ఐ సెడ్, కాస్ట్ దగ్గర నుంచి క్రూ దాకా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ద ఛాలెంజెస్ వీ ఫేస్డ్ ఆర్ న్యాచురల్, బేస్డ్ ఆన్ టైమ్ అండ్ రీసోర్సెస్, మనీ అండ్ ఊర్లో చేస్తున్నాము, సింక్ సౌండ్. సో దోస్ వర్ ద ఛాలెంజెస్ దట్ వీ హ్యాడ్. అండ్ ఆల్సో బికాస్ యాజ్ అ డైరెక్టర్ నాకు పెర్ఫార్మెన్స్ వచ్చేదాకా నెక్స్ట్ డేకి వెళ్ళాం. సో హౌ మెనీ టైం పాపం ఒక గడ్డి మామ దగ్గర సీన్కి న్యాచురల్ రియాక్షన్ కావాలని పాపం అందరినీ రాళ్ళతో కొట్టాల్సి వచ్చింది, నాట్ ఆన్ హర్ ఫేస్, ఆ రియాక్షన్ కోసం. అండ్ పాపం ఇది రామకృష్ణ దగ్గరికి వచ్చేదానికి 30 takes కన్నా ఎక్కువ చేసే ఆ ఛాలెంజ్ సీన్లో. సో అట్ ద సేమ్ టైమ్ అ పార్ట్ ఆఫ్ మీ డజంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ద టేక్. అండ్ మీరు చూసారు కదా, పర్ఫార్మెన్సెస్ మాత్రం పంటినాయి. సో అదే సెట్, ఫైనాన్షియలీ సక్సెస్ఫుల్ అయినా అవ్వకపోయినా సినిమా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు పర్ఫార్మెన్సెస్ గుర్తు పెట్టారు ఆడియన్స్ అని నాకు ఒక
ప్యూర్ సాటిస్ఫాక్షన్. సో ఒక అకాడమిక్ క్వశ్చన్, కంచరపాలెంకి ఎంత ఖర్చు పెట్టారు, దీనికి ఎంత ఖర్చు పెట్టారు? అది నేను జస్ట్ టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ అండి. డెఫినెట్లీ కంచరపాలెం ఇప్పుడు చేస్తే ఐ థింక్ ఇట్ వుడ్ బి అట్లీస్ట్ 3 times the budget of what I spent. And ఇది దీని ధరకు వచ్చేదానికి డెఫినెట్లీ ఐ స్పెంట్ మోర్ దెన్ 3 times as much as కంచరపాలెం ఫర్ షూర్. బట్ ఇట్స్ ఓకే, యాజ్ ఐ సెడ్ దీంట్లో కొరియోగ్రాఫ్ డాన్సెస్ ఉన్నాయి, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ బైక్ ఎఫెక్ట్ అది మేము విఎఫ్ఎక్స్ చేయలేదు, వి డిడ్ దట్ న్యాచురలీ. ఫైర్ సీన్ ఇస్ ఎక్స్పెన్సివ్ అండ్ స్టంట్మెన్ ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ న్యాచురలీ expensive because we of course we respect the unions and we use unions. ade ఏమి కంచరపాలెం లేదు, యుఎంయుఆర్ కూడా లేవు. సో ఈ కథ సరిగ్గా చెప్తానికి యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ సే ఈ కథ నేను ఇంకా సరిగ్గా చెప్పలేదు. ఎందుకంటే ద మెయిన్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు షో వాజ్ ఒక ఊరు ఇలా ఉంటుంది. ఈ రామకృష్ణ చేసిన అనుకోకుండా అబద్ధం హోక్స్ మూలాన ఆ ఊరు పెరుగుతుంది. అది ఐ నో ఐ డిడెంట్ డూ ద బెస్ట్ జాబ్. పొద్దున్న ఒక ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుతున్నాను అండ్ ఐ నో ఐ డిడెంట్ డూ ద బెస్ట్ జాబ్ అండ్ ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఉన్న టైము, ఉన్న రీసోర్సెస్, ఉన్న టెక్నికాలిటీస్తో there's only so much I could do. సో ఎక్కువగా మన రామకృష్ణ గారు అది ఆ లాస్ట్ సీన్లో చెప్పుతాడు. అండ్ ఐ థింక్ హీ డిడ్ ఎ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. బికాజ్ నేను స్క్రీన్లో ఆడియన్స్తో చూస్తుంటే ఎవరు సీట్లో నేను వెళ్ళలేదు. అండ్ ఒక పెద్ద యాక్టర్ ఆయనకి చెప్పారు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేశారంటే ఆ డైలాగ్లో. సో అది ఆయనతో చెప్పించాను. బట్ ఐ నో ఇది యాజ్ ఐ సెడ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్. నేను అనుకున్న దానికి, నేను అచీవ్ చేసిన దానికి నేను ఐ థింక్ 60%. బట్ వన్ థింగ్ ఐ విల్ డెఫినెట్లీ స్టాండ్ బై ఇస్ పర్ఫార్మెన్సెస్ మాత్రం ఐ థింక్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో దానికి నేను తప్పకుండా ఐల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్.